హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కుక్కర్ పులావ్. సో ఆ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కుక్కర్ పలావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బిర్యానీ ఆకు, 4 ఇలాచి, 6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, సాజీరా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 100 గ్రాముల పెరుగు. వీటన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన చికెన్లో మనం ముందుగా పెట్టుకున్న మసాలాలన్నీ వేసి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ముక్కకు మసాలా పట్టేలాగా ఎలా కలుపుతున్నానో చూడండి. అలా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టాలి. సో ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ పై కుక్కర్ పెట్టి ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి అయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి కలపాలి. తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అప్పుడే మన పలావ్ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం కారం వేయాలి. ఎందుకంటే ముందుగా మనం మ్యారినేట్లో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసి దోరగా కలుపుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర, పుదీనాను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. ముక్క మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఒకసారి కలుపుకొని 1 స్పూన్ గీ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా హై ఫ్లేమ్లో పెట్టాలి. గుమగుమలాడే కుక్కర్ పులావ్ రెడీ. చూసారా ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో? కుక్కర్ పులావ్ని ప్లేట్లో వేసుకొని ఇంకా లాగించేయడమే. మన వేడి వేడి కుక్కర్ పలావ్ రెడీ అయిపోయింది. సో ఇక టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆహా, సూపర్, యమ్మీ రెసిపీ.
మ్మ్. మ్మ్. చాలా బాగుందండి. ఈ ఆమె డెఫినెట్గా ట్రై చేయండి మీరు.